అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. పార్టీ ఓడిపోవడమే కాదు, స్వయంగా కేజ్రీవాల్కు సైతం ఓటమి తప్పలేదు. ఎన్నికల్లో పరాజయం తర్వాత కేజ్రీవాల్ బయటకు వచ్చింది లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ మధ్య పంజాబ్ సీఎం అవుతారని ప్రచారం జరిగినా దాన్ని కొట్టిపారేశారు. దీంతో కేజ్రీవాల్ రాజ్యసభ సీటుపై కన్నేశారని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఆప్తో పాటు దేశ రాజకీయాలు మరోసారి కేజ్రీవాల్పై ఫోకస్ పెట్టాయి. కేజ్రీవాల్ పెద్దల సభలో అడుగుపెట్టడమే మిగిలింది అని అనుకుంటున్నటువంటి తరుణంలో తూచ్ అలాంటిదేమీ లేదు. రాజ్యసభకు వెళ్లను అని ప్రకటించారు కేజ్రీవాల్. ఈ ప్రకటన ఆప్ నేతలకు షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మాజీ సీఎం మాత్రమే చెప్పగలరు. కేజ్రీవాల్ కాదన్నారు సరే, మరి పంజాబ్లో ఖాళీ అయిన రాజ్యసభ సీటులో పెద్దల సభకు వెళ్లే ఆప్ నేత ఎవరు? ఇది మరో ప్రశ్న. దీనికి పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం ఒకటే, కేజ్రీవాల్ కాకపోతే మనీష్ సిసోడియా వెళ్తారని టఫీమని ఆన్సర్ ఇస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో మనీష్ సిసోడియా నెంబర్ 2 కేజ్రీవాల్తో పాటు జైలుకెళ్లారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కూడా. పార్టీ అధినేత తరహాలోనే ఓటమి తర్వాత మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు మనీష్ సిసోడియా రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనుకుంటున్నారు. కేజ్రీవాల్ తనకు నమ్మకస్తుడైన మనీష్ సిసోడియాకు టిక్ పెడతారా, లేదంటే మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు ఓకే చెబుతారా? వీరిద్దరూ కాదంటే పంజాబ్కు చెందిన ఆప్ నేతలకు అవకాశం ఇస్తారా? పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉంది. అక్కడి సంఖ్యాబలం ప్రకారం సీటు ఆప్ ఖాతాలోనే పడుతుంది. దీంతో ఎవరా ఎంపీ అభ్యర్థి అనేది ఉత్కంఠ. మరి కేజ్రీవాల్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఓటమి బాధలో ఉంటారు? ఎప్పుడు బయటకు వస్తారు? చట్టసభల్లో అడుగు పెట్టేందుకు ఆస్కారం ఉన్నా ఎందుకు కాదన్నారు అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇక కేజ్రీవాల్ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కేజ్రీవాల్ రాజ్యసభకైతే వెళ్లేటువంటి పరిస్థితి లేదని క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి, పంజాబ్లో ఉన్నటువంటి సీటుకు సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొంది. ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? అయితే మాత్రం ఆయన ఏదో ఒక సడన్ డెసిషన్ తీసుకుంటారు, అందులో డౌటే లేదు. మరి ఇప్పటిదాకా చూసుకున్నట్టుగైతే ముఖ్యమంత్రిగా ఆయన ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. మొత్తంగా టోటల్ గా పరిస్థితి అయితే మాత్రం చాలా ఆప్ రాజకీయ భవిష్యత్తే చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళు ఎలా ఉంటుందనే అగమ్య గోచరంగా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి కానీ మనం కానీ ఒకసారి చూసుకున్నట్టుగైతే మాత్రం కేజ్రీవాల్ తీసుకునే స్టెప్ మీదే ఆప్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే వాస్తవానికి అయితే మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేదు కాబట్టి ఆయన చట్టసభల్లోకి వెళ్తే కొంత పార్టీని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని రాజ్యసభకి వెళ్లాలని చెప్పి ఇప్పటికే చాలా మంది కూడా కేజ్రీవాల్ కి సూచించారు. మరి పంజాబ్ నుంచి రాజ్యసభ ఉంది, మరి రాజ్యసభ ఖాళీ ఉంది, మరి అక్కడి నుంచి వెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఈ ప్రశ్నకైతే ఆయన నిరాకరించారు. కాకపోతే వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు గానీ ఆయన ఇది మంచి అవకాశం, రాజ్యసభకి వెళ్తే కొంత ఎంపీగా మళ్ళీ అధికారం అంటే నెక్స్ట్ ఎన్నికలు వచ్చేదాకా ఎంపీగా కొనసాగుతూ తన ఉనికిని తను కాపాడుకోవచ్చు. అలాగే రాజ్యసభ దేశవ్యాప్తంగా వాళ్ళ నినాదాన్ని వినిపించవచ్చు. ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి కేజ్రీవాల్ కి. కానీ దాన్ని ఆయన ప్రస్తుతానికి చూసిపించినప్పటికీ కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకున్న తర్వాత ఆయన రాజ్యసభకి వెళ్తారు. రాజ్యసభకి కేజ్రీవాల్ వెళ్ళడం ఖాయమే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. పార్టీలో కొంత నేతలు కూడా ఆయనపై ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు రాజ్యసభకి వెళ్ళాలి అని. ఎందుకంటే రాజ్యసభలో ఒకవేళ ఈయన ఉన్నట్టుగా అయితే కొంత పార్టీ మనుగడ కూడా కొంత మంచిగా వెళ్లే అవకాశం ఉంది. పార్టీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ వైఖరిని వాళ్ళ గళాన్ని వినిపించడానికి మంచి అవకాశం కేజ్రీవాల్ కి. మరి అది దానికి వెళ్తారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతానికైతే మాత్రం ఆయన నేను వెళ్ళను అని అనుకున్నారు. కాకపోతే రాజకీయ పార్టీలతో సమావేశం, కేడర్తో లీడర్తో సమావేశం తర్వాత ఆయన వెళ్లే అవకాశమే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓటమి తర్వాత పార్టీ బలోపేతంపైనే నా దృష్టి మొత్తం పెడతాను అనేటువంటి మాట కూడా చెప్పారు కదా, దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు ఇప్పుడు పరిణామాలు బేరీజ్ వేసుకుంటే? కేజ్రీవాల్ మొత్తంగా టోటల్ గా చూసుకున్నట్టుగా అయితే పార్టీ మీద ధ్యాస పెట్టారు పూర్తిగా. అంటే దాదాపుగా ఎన్నికల తర్వాత కొంత పార్టీ కేడర్ లో కూడా చాలా నైరాశ్యం వచ్చింది. మరి ఘోరమైన దెబ్బతిన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం కొంత వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికైనా కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ పార్టీ ఆమ్ ఆద్మీ కాబట్టి ఆమ్ ఆద్మీ స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అందుకోసమైన పార్టీని
గాల్లో పెట్టడానికి ఆయన కీలకమైన చర్యలు తీసుకోవాలి, ఎక్కువ టైం కేటాయించాలి. ఈ నేపథ్యంలో ఇది కూడా చూస్తున్నారు. అయితే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండడం వల్ల కేజ్రీవాల్ కి మరింత ఆదరణ దొరుకుతుందని కూడా పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉంటేనే పార్టీని డెవలప్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఇటు పార్టీని అటు పదవిని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని ఆయన ముందుకు వెళ్తారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.